గుడ్ మార్నింగ్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇది కోవిడ్ అప్డేట్కి సంబంధించి ఒకసారి నేను చెక్ చేశానండి. ఆల్రెడీ ఒక అప్డేట్ వచ్చింది. సో ఏంటంటే టెస్ట్కి సంబంధించి May 2 వరకు ఉన్న డేటాని గూగుల్ అప్డేట్ చేసింది. అది కొంత వీడియో కింద చేశాను. సో యూ హ్యావెంట్ సీన్ ఇట్, నో వరీస్, యూ కెన్ ఆల్సో వాచ్ ఇట్ హియర్. But I'm not only talk about statistics also, but some important information regarding the COVID virus కూడా చూద్దాం. అట్లాగే కొన్ని కాంట్రవర్షియల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, అందులో ఏదో ఒకటి మాట్లాడదాం. సో బట్ బిఫోర్ దాట్ లెట్ us begin to the coronavirus update. how actually అప్డేట్ అయిందని చూద్దాం. సో యాజ్ ఫర్ నౌ May 4th అప్డేట్ అయితే ఇంకా రాలేదు. May 3rd అప్డేటే ఉంది. సో May 3rd అప్డేట్ తోటే ఉంది. సో కొత్త కేసెస్కి సంబంధించిన అప్డేట్ ఇంకా రాలేదు. మేబీ డ్యూ టు ఐ హ్యావెంట్ చెక్డ్ ఇట్, ఐ గెస్. లెట్ మీ జస్ట్ చెక్. సో ఇప్పటివరకు ఏంటంటే నేను కొంచెం కొత్త ఒక వెబినార్ అయితే చూశానండి. సో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు డిస్కషన్స్ అబౌట్ తనారేస్ అనుకుంటా. దే టాక్డ్ అబౌట్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ ద సిచ్యువేషన్ ఇన్ ఇండియా రిగార్డింగ్ ద COVID-19 పాండమిక్. యాజ్ ఫar as now, according to the most people, first wave is been well handled by the establishment, but regarding the daily wage workers, what happened to the daily wage workers in the first wave, that was been ignored. But you can say the millions and millions of daily wage workers gone through a hell in the first wave, which is been ignored by most of the media and most of the people as well. So yeah, refresh chesina kuda 3rd May చూపిస్తుంది. సో I guess ఇంకా అప్డేట్ అవ్వలేదు. సో we'll go through with the what are the data we have right now. సో కొత్త డేటా వచ్చినప్పుడు వీ కెన్ టాక్ అబౌట్ ఇట్. అండ్ ద డైలీ చేంజ్ విషయంలో ఆంధ్రప్రదేశ్ చూపిస్తున్నారు. లెట్ us go with the show all kind of thing. సో ఇండివిజువల్గా చూడాలనుకుంటే యూ కెన్ డైరెక్ట్లీ గో విత్ ద యాజ్ ఫర్ as COVID-19 అప్డేట్ అని చెప్పి గూగుల్లో కొడితే మీకే వస్తుంది. సో ఐమ్ నాట్ గోయింగ్ విత్ దట్. యాజ్ ఫర్ యాజ్ నౌ, సో May 4th వచ్చేటప్పటికి highest number of cases recorded in this pandemic will come to one date, అది April 30, 2021. ఎందుకంటే ఆ రోజునే మరి 4 లక్షల కేసులు నమోదైనాయి మన దేశంలో. 4,01,993 కేసులు ఆ ఒక్క రోజునే అన్ని కేసెస్ నమోదైనాయి. మళ్ళీ ఆ తర్వాత ఇంకెక్కడ నమోదాలేదు. తర్వాత టెస్ట్స్కి వచ్చేటప్పటికి కూడా 4th May టెస్ట్ వచ్చేటప్పటికి 4th May 17,61,557 టెస్ట్స్ అయితే జరిగినాయి. ఎన్ని పాజిటివ్, ఎన్ని నెగిటివ్, లేదా ఎన్ని పర్సంటేజ్ ఆఫ్ పాజిటివ్ అని చెప్పలేదు. అందులో కూడా ద లేటెస్ట్ అప్డేట్ విల్ బీ ఆన్ 3rd May ఉంటుంది. 3rd May ఉంది ఇక్కడ కూడా. ఐ గెస్ దీన్ని కూడా అప్డేట్ చేసినట్టున్నారు. ఇందాక చూసినప్పుడు అది అప్డేట్ అవ్వలేదు అనుకుంటా. యాజ్ ఫర్ నౌ 3rd May వచ్చేటప్పటికి 17,60,837 టెస్ట్ చేస్తే అందులో 3,78,580 పాజిటివ్ టెస్ట్ అయినాయి. సో అక్కడ మనకి అర్థమవుతుంది యాక్చువల్గా మళ్ళీ రైజ్ అయిందనే ఉంది, బట్ హౌ మచ్ రైజ్ అందో తెలీదు. సో లెట్ us just see. సో పాజిటివిటీ రేట్ వచ్చేటప్పటికి నౌన్ పాజిటివిటీ రేటు మనకి ఫోర్త్ మీద లేదు, 3rd May ఉందనుకుంటా. 21.5% అండి. సో ఆల్మోస్ట్ ప్రతి 100 మందిలో 21 మంది ఖచ్చితంగా మీకు కోవిడ్ పాజిటివ్ దొరుకుతున్నారు. సో పాజిటివిటీ రేట్ ప్రకారం, టెస్టులు చేసిన దాని ప్రకారం. సో కేసెస్ ఇంకా కొత్త అప్డేట్ అవ్వలేదు. ఆల్రెడీ మనకి రీసెంట్గా లాస్ట్ వీడియో ఒకటి ఉంది, అందులోనే సేమ్ ఇదే అప్డేట్ వచ్చింది. సో ఐల్ జస్ట్ గో విత్ ద హైలైట్స్. కేసెస్ విషయంకి వచ్చేటప్పటికి మన ఇండియాలో 20.3 మిలియన్ కేసెస్, అంటే
2 crores కేసెస్ అయితే మనకు నమోదైనాయి. దాన్ని కంపేర్ చేసుకుంటే మేబీ వీఆర్ ద సెకండ్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ రిజిస్టర్డ్ రిగార్డింగ్ ద COVID-19 అరౌండ్ ద వరల్డ్. ఐ గెస్ ఫస్ట్ విల్ బి యూఎస్ఏ అనుకుంటా, యూఎస్ఏ కదా, యూఎస్ఏ. ద రికార్డ్ వచ్చేటప్పటికి 1.66 crores. సో అదొకటే మనకున్న గుడ్ న్యూస్ యాక్చువల్గా చెప్పాలంటే. సో ఆఫ్టర్ దాట్ డెత్స్ అండి, మనం 2,22,000 డెత్స్ని మనం రికార్డ్ చేసాం. ఇఫ్ యూ కేర్ఫుల్లీ లుక్ ఇన్ టు ద డెత్స్ కంపారిజన్ చేసుకుని ఉంటే కనుక లాస్ట్ 10 daysలో చనిపోయిన నెంబరు టోటల్ నెంబర్తో కంపేర్ చేసుకొని చూడండి. విల్ బి అమేజ్డ్ హౌ మెనీ పీపుల్ వర్ డెడ్. దిస్ ఈజ్ అఫీషియల్లీ. అన్అఫీషియల్లీ దెర్ ఆర్ లాట్ మోర్ పీపుల్ ఆర్ going to the crematoriums now, but unfortunately those numbers or those people are not being recorded due to unfortunate protocols or whatever it is. Some people are unable to go to the hospitals also. This is happening, not happened, happening. సో మనకి ఏంటంటే కొంతమందికి హాస్పిటల్ వల్ల ఉన్న భయం అవ్వచ్చు, ఎదిగే ఖర్చుల వల్ల భయం అవ్వచ్చు, హాస్పిటల్కి వెళ్ళకపోవడం, టెస్టులు చేసుకోకపోవడం వల్ల వాళ్ళని కోవిడ్ బాధితులుగా గుర్తించడం లేదు. సో అందువల్ల వాళ్ళని వేరేగా గుర్తిస్తున్నారు. దీనివల్ల తెలియకుండానే వాళ్ళ నెంబర్ కనబడతలేదు. సో దిస్ ఈస్ హ్యాపెనింగ్. సో ఆంధ్రప్రదేశ్ అనే స్టేట్కి వచ్చేటప్పటికి ఇప్పటికీ మనకి 1 million కేసెస్ రిజిస్టర్ అని ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ ఉన్నాయి. దాని తర్వాత 1 millionకి రీచ్ అవుతున్న వాటిల్లో వెస్ట్ బెంగాల్ ఉంది. సో మీకు 10,000 అబవ్ కేసెస్ రిజిస్టర్, డెత్స్లో 10,000 అబవ్, బెగ్యపాడన్, డెత్స్లో 10,000 అబవ్ కేసెస్ రిజిస్టర్ అయిన వాటిల్లో మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్ ఉన్నాయి. సో ఇందులో వెస్ట్ బెంగాల్ ఒకటే 1 million కేసెస్ రిజిస్టర్ చేసుకోలేదు. అండ్ యూ విల్ నో వై, బికాజ్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ జరిగినాయి అండ్ దట్స్ ద రీజన్. సో మీకు ఇంకా మిగతావి కూడా ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ కేసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి అన్నది చెప్పడానికి ఉంది. రికవరీ కేసెస్ కూడా బాగున్నాయి. సో యాజ్ పర్ యాజ్ నో డేటా అప్డేట్ అవ్వలేదు, ఇంకా అప్డేట్ కావాలి. మనం ఆల్రెడీ 5th Mayలో ఉన్నాం. మీకు వర్రీ అవ్వాల్సింది మాత్రం వ్యాక్సినేషన్ విషయంలోనే. చూడండి, మన భారతదేశంలో నెంబర్ ఆఫ్ మనం యాక్చువల్గా 140 కోట్ల మంది, ఓకేనండి. రఫ్ ఎస్టిమేషన్గా 140 కోట్లు వేసుకుంటే మేబీ వి కమ్ అండర్ 1,400 million పీపుల్, ఓకేనండి. 1,400 million పీపుల్, ఓకేనా. మన భారతదేశంలో చేయాల్సిన మన గ్రాఫ్ చూసారా 150 million ఉంది. అర్థం చేసుకోండి. సో ప్రస్తుతానికి 3rd Mayకి ఇప్పటి వరకు ఒక్క డోస్ పూర్తి చేసుకున్న వాళ్ళు 12,76,96,965 మంది. వాళ్ళు టోటల్గా మన పాపులేషన్లో 9.3% అండి. సో సింగిల్ డోస్ వేసుకున్న వాళ్ళు, ఏ డోస్ వేసుకున్నాడు కన్నా కొంచెం బెటరు, బట్ దే ఆర్ ఆల్సో ససెప్టబుల్ టు ద కోవిడ్ ఇన్ఫెక్షన్, ఓకేనండి. బట్ దే ఆర్ సమ్ వాట్ బెటర్. ఫుల్లీ వ్యాక్సినేటెడ్ ఎవరైతే వ్యాక్సిన్ వేసుకున్నారో దే ఆర్ మోర్ ఏంటంటే మోర్ సేఫర్ దెన్ ద రెస్ట్ ఆఫ్ ద పాపులేషన్. వాళ్ళు ఎంతమంది అంటే 2,83,85,461. దట్ మీన్స్ 2.1% ఆఫ్ ద ఎంటైర్ కంట్రీస్ పాపులేషన్. మనకి కోవిడ్ వచ్చి దాదాపుగా సంవత్సరం దాటేసింది. మనకి జనవరి నుంచి కోవిడ్ వ్యాక్సిన్స్ రిలీజ్ అయినాయి. కొంత హెసిటెన్సీ వచ్చిన మాట వాస్తవం. ఎందుకంటే తొందరగా చేయబడ్డామన్న ఒక అనుమానం ఉండడం, ప్రజల్లో అనుమానం ఉందో దాన్ని నివృత్తి చేయవలసింది ప్రభుత్వాలేనండి, ప్రజలు కాదు. గుర్తుంచుకోండి, ప్రజల్లో అనుమానం ఉంటే నివృత్తి చేయవలసింది ప్రభుత్వాలే, ప్రజలు కాదు. ప్రజలు నివృత్తి చేయరు, లేదా వ్యాక్సిన్ తయారు చేసేవాళ్ళు దాన్ని నివృత్తి చేయాలి. ఇది ఏ ప్రాబ్లం లేదని చెప్పడానికి. అనుమానం నిజమో అబద్ధం అనేది ఆలోచన చేసుకోవాలి, ఓకే. సో దట్ ఈజ్ అబౌట్ ద డీటెయిల్స్ వాట్ వీ హ్యావ్ రైట్ నౌ. అండ్ వీ డోంట్ హ్యావ్ ది అఫీషియల్ గవర్నమెంట్ డేటాకి సంబంధించిన వెబ్సైట్స్ కానీ చూద్దామండి. ఒకసారి గవర్నమెంట్ వెబ్సైట్ ఏమైనా అప్డేట్ అయిందని చూద్దాం. సో కోవిడ్ అప్డేట్ రిగార్డింగ్ గవర్నమెంట్తో ఒక వెబ్సైట్ కూడా ఉండాలి, ఇవి చూద్దామండి. సమ్టైమ్స్ ఏంటంటే గవర్నమెంట్స్ ఆర్ చాలా నెగ్లిజెన్స్గా ఉంటాయండి. ఆ నెగ్లిజెన్స్ ఫలితమే మనం వాళ్ళు అనిపిస్తుంది.
సో ఎవడన్నా ఏదన్నా అన్నా అనుకోండి ఏమంటారంటే అర్బన్ నక్సలైటు లేకపోతే దేశద్రోహులకు ఒకటి కాదులే, చదువుకున్న వాళ్ళకి దిక్కుదేవడం లేదు ఇక్కడ. కరోనా వైరస్ విషయంలో ఇదివరకు కోవిడ్కి సంబంధించి ప్రత్యేకంగా వెబ్సైట్ పెట్టాం, MyGovernment.in. ఇదేనండి మన ఇక్కడ https MyGovernment.in. COVID-19కి సంబంధించినంతవరకు ఇదే అఫీషియల్ వెబ్సైట్. మనం ఇప్పటి వరకు చూసుకున్నట్టు ఇప్పటి వరకు టోటల్లీ వ్యాక్సినేటెడ్ చూడండి 16,04,94,188, 14,84,989 వ్యాక్సినేటెడ్. రోజుకి 14 లక్షల మంది వ్యాక్సినేట్ అయ్యారు. కంగారు పడుకున్న 14 లక్షలు పెద్ద నెంబర్ అనుకుంటాం, కానీ మనకున్న పాపులేషన్తో పోలిస్తే అది చాలా తక్కువ. ఓకేనండి. సో ఇక COVID-19 SARS CoV-2 అది యాక్చువల్గా వైరస్కున్న పేరు, అది సింపుల్గా COVID-19 అంటాం. టెస్టింగ్ చూసినట్లయితే టెస్ట్ శాంపుల్స్ టెస్టెడ్ అప్ టు May 4, 2021, మే 4 నాటికి 29,48,52,078 శాంపిల్స్ అయితే టెస్ట్ చేశారు. మరి నేను గతానికంటే ఒక రోజు May 4నే 15,41,299 మందిని టెస్ట్ చేశారండి. నిజానికి యాక్చువల్గా చాలా తక్కువ అండి, 15 లక్షలు అంటే చాలా తక్కువ. సో ఇంకా తగ్గినాయి, ఇదివరకు 17 లక్షలు 18 లక్షలు ఉంది. గూగుల్లో చూడండి 17 లక్షలు ఉంటుంది, అని May 4న 15 లక్షలే టెస్ట్ చేశారంటే అఫీషియల్ గవర్నమెంట్ రికార్డ్స్ ఉన్నాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ వచ్చేటప్పటికి 2,06,65,148. నెంబర్ ఆఫ్ కేసెస్ ఇంక్రీజ్ అయిందంటే 3,82,315 కేసెస్ అండి. యాక్టివ్గా ఉన్నాయి 16.87% ఆఫ్ కేసెస్ యాక్టివ్గా ఉన్నాయి. 34,87,299, 40,000 ఇంక్రీజ్ ఉంది యాక్టివ్గా. డిశ్చార్జ్ వచ్చేటప్పటికి 1,61,51,731, 3,38,439 కేసెస్ డిశ్చార్జ్ అయినాయండి. యాక్చువల్గా చూసుకుంటే రికవరీ రేటు డిశ్చార్జ్ చూసుకుంటే ఇలా ఉంది. డెత్స్ చూడండి, ఇవాళ 3,780 డెత్స్ రికార్డ్ అయినాయండి. దే ఆర్ ఆల్మోస్ట్ 1.09% ఉన్నట్టు చూపిస్తున్నారు. కానీ సో 3,000 పీపుల్ అంటే మనకి రోజు ప్రతి గంటకి ఎంతమంది చనిపోతున్నారో ఆలోచించుకోండి. ప్రతి గంటకి మీకు దాదాపు 50 మంది పైగానే చనిపోతున్నారు. ఒక గంట గడిచేటికి 50 మంది ఖచ్చితంగా రోజులో చనిపోతున్నారు ఒక వ్యాధి వల్ల. అంటే ఖచ్చితంగా మనం ఆలోచించుకోవాలి. సో మన కింద స్క్రోలింగ్స్లో కేసెస్ చూపిస్తుంది, తెలంగాణకు వచ్చేటోడికి ఎన్ని కేసెస్ ఉన్నాయి త్రిపుర అని వెబ్సైట్లో ఉంటుంది. సో దాని ప్రకారం చూడండి ఇన్ఫర్మేషన్. ఇంకేమన్నా ఉంటే అది కూడా చూడండి. సో ఇక్కడ మన గవర్నమెంట్ వెబ్సైట్లో COVID-19 వ్యాక్సిన్ ఎలా బుక్ చేసుకోవాలని కూడా ఇచ్చారు. సో అది కూడా చూడండి. డూస్ అండ్ ఇన్ఫర్మేషన్, కోవిడ్ వ్యాక్సిన్ సంబంధించి డూస్ అండ్ డోట్స్, ఎలా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి, ఫ్రీక్వెంట్లీ వస్తున్నప్పుడు కోవిడ్ అది ఏంటి అలాగా అన్నది ఈ వెబ్సైట్లోకి వెళ్తే ఇంక బాగా తెలుస్తుంది. గవర్నమెంట్ వెబ్సైట్ గురించి కాదు, కానీ మనకు అఫీషియల్గా ఇందులో కొంత ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ చెప్పడం వరకే. ఇక్కడ కొన్ని హెల్ప్ లైన్ నెంబర్స్ ఇచ్చినట్టున్నారు, ఎందుకంటే మంచిది మనం చూసుకోవడం బెటర్. ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చారండి, ఇదేంటిది PIB డైలీ బులెటిన్ లేటెస్ట్ అప్డేట్స్ 1075 అనే టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి వెళ్ళొచ్చు. లేదంటే మెయిల్ ఐడి కూడా ఉంది, ncov2019@gov.in అని. సో అది కూడా ఒకసారి చూసుకోండి. కామన్ క్వశ్చన్స్ COVID-19 సంబంధించి ఉన్నాయి. సో ఇవన్నీ మనం చూడవచ్చు. సో రీసెంట్గా నేను ఒక డిస్కషన్ చూశానండి, దాదాపుగా 2 అవర్ వెబినార్. సో అందులో గవర్నమెంట్కి సంబంధించినంతవరకు
ఎంత మేరకు ఫాల్ట్ లైస్ ఉంది, సో ప్రజల వరకు ఎంత ఫాల్ట్ లైస్ ఉంది అన్న దాని మీద డిస్కషనే కదా చాలా చాలా జరిగినాయి. సో ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు ఆయన దీనికి సంబంధించి మాట్లాడారు, అనేక మంది వేసిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారు. సో వెన్ వీ టాక్ అబౌట్ సర్టన్ కైండ్ ఆఫ్ థింగ్స్, అఫ్ కోర్స్ వీ నో దట్ హీఈస్ చాలామందికి అంటే ప్రో ఎస్టాబ్లిష్మెంట్ ఎవరైతే ఉన్నారో, ఫర్ దెమ్ కే నాగేశ్వర్ ఈజ్ అ నైట్ మేర్ ఫర్ దెమ్, బికాజ్ what he talks with facts. When you can't actually go against them. ఫ్యాక్ట్స్ బేస్డ్ ఉండే నిజాలు మాట్లాడే వాడితోటి నువ్వు మాట్లాడలేవు, ఎందుకంటే మాట్లాడేది నిజం కాబట్టి. సో అన్ఫార్చునేట్లీ మనం ఏంటంటే మన నిజాలు నమ్మం కదా, మనకి ఏంటంటే మతాలు నమ్మినంత ఈజీగా నిజాలు నమ్మలేం. మన ఒక బ్యాడ్ రెప్యుటేషన్ ల్యాండ్. సో దానికి సంబంధించి ఉంది. సరే, ఇక కోవిడ్ విషయానికి వచ్చినప్పటికీ అందులో మాట్లాడిన ఒక పాయింట్ ఏంటంటే, ఎందుకు జనాలు అసలు కోవిడ్ ఫస్ట్ వేవ్ వచ్చిన తర్వాత ప్రపంచమంతా సెకండ్ వేవ్ వచ్చినా కూడా మన గవర్నమెంట్ ఎందుకు రెస్పాన్స్ అవ్వలేదు, ఎందుకు రెస్పాన్స్ ఫీల్ అవ్వలేదు, వాళ్ళు ఎందుకు యాంటిసిపేట్ చేయలేకపోయారు, వస్తుందని ఊహించలేకపోయారు, ఎందుకు ఊహించలేకపోయారు అనేది చాలా కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే నార్మల్గా అయితే ఎవరైనా సరే ఏమనుకుంటారంట, అఫ్కోర్స్ ఫస్ట్ వేవ్ అయిపోయింది కదా, గవర్నమెంట్ వెక్టర్ సాధించేసి అనుకుంది, కానీ ఎక్కడో మొత్తానికి మళ్ళీ వచ్చేసింది అనుకుంటారు. ప్రపంచమంతా సెకండ్ వేవ్ వచ్చింది, థర్డ్ వేవ్ కూడా వస్తుంది. మరి అలాంటప్పుడు ఇండియాలో రాదని ఎలా అనుకున్నారంటే, దానికి సమాధానం మరి గవర్నమెంట్లు చెప్పడం లేదు. అదృష్టం ఏంటంటే కొంతమంది డినై చేయట్లేదు, అది ఒకటే మంచి విషయం అంతే. సో ప్రస్తుతానికి ఫస్ట్ పోర్ట్స్ అనే దాంట్లో ఒక సాధారణంగా ఇంకొకటి ఏంటంటే, దాదాపుగా కొన్ని రాష్ట్రాల హైకోర్టులు సుప్రీంకోర్టుతో సహా ఒక విషయంలో మాత్రం చాలా తీవ్రంగా స్పందించింది. ఎందులో అంటే, బహుశా దాని గురించి ఉందో లేదో చూద్దాం. యూపీలో అనుకుంటా మనిషి ఆక్సిజన్ కోసం సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ఆయన్ని నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద స్టేట్ గవర్నమెంట్ బుక్ చేసిందంట. మరి అది ఎందులో జరిగిందంత తెలియదు, అది చూస్తున్నాను. ఆక్సిజన్ రిలేటెడ్ చూద్దాం. ఇదిగోండి, ఆల్రెడీ బీబీసీలో వచ్చింది న్యూస్, సరే చదువుతాను. మన గవర్నమెంట్స్ ఎంత బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయో కోవిడ్ విషయంలో చూద్దాం. ఇది బీబీసీ న్యూస్ అన్నా. సో బహుశా ఎవడన్నా కనుక పవన్ కళ్యాణ్ బంగారం సినిమా కనుక చూసి ఉంటే బీబీసీ గురించి ఎంత బాగా మాట్లాడతారో పవన్ కళ్యాణ్ నోట్లోంచి విన్నట్టు ఉంటుంది. సో ఎవరన్నా పవన్ కళ్యాణ్ భక్తులు ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. నేను పవన్ కళ్యాణ్ భక్తుని కాదు, టెల్ యూ బీబీసీ ఎలాంటి ఆర్గనైజేషన్ అని చెప్పడానికి. జర్నలిస్టిక్ వాల్యూస్లో బీబీసీకి చాలా మంచి పేరు ఉంది, అన్లైక్ మన నేషనల్ మీడియా బాకా మీడియాలో కాకుండా. చూద్దాం. ఇండియా కరోనా వైరస్, మ్యాన్ చార్జ్డ్ ఓవర్ ఆక్సిజన్ SOS for dying grandfather. Okay, police in India are prosecuting a man who used Twitter to try to find oxygen for his dying grandfather. Officers in Uttar Pradesh state charged Shashank Yadav with spreading a rumor over oxygen shortages with intent to cause fear or alarm. Mr. Yadav, who did not refer to COVID in his brief tweet, could face jail. Uttar Pradesh is among India's worst hit states. Its Chief Minister Yogi Adityanath is accused of downplaying the severity of the coronavirus. Earlier this week, Mr. Adityanath, a right-wing ally of Prime Minister Narendra Modi, demanded that the property of anyone spreading rumors and propaganda be seized. He
He also said that none of the state's hospitals lacked oxygen, although scenes have unfolded of an overwhelmed health system. Misleading information. Officers in the town of Amedi claimed Mr. Yadav's false tweet had prompted other people to make allegations against the government, and they pressed criminal charges against him on Tuesday night. Points on that, I'm not going to that. Shashank Yadav has been booked for spreading misleading information, said Arpit Kapoor, a senior police officer in Amethi, the Indian Express reported. Critics says the move reflects general erosion of civil liberties and freedom of speech over the past few years. On Monday, Mr. Yadav, who reports say is 26, put up a brief post on social media platform appealing for an oxygen cylinder, in which he tagged Bollywood actor Sonu Sood. He made no mention of coronavirus or what his grandfather was suffering from. Need oxygen cylinder ASAP at Sonu Sood, please sir. సో ఓకే, ఇక్కడ మీకు చూపిస్తానండి ఉత్తరప్రదేశ్లో గవర్నమెంట్ చేసిన పని. అంటే మన వాళ్ళు కొంచెం ఈయన కూడా నరేంద్ర మోడీ గారి తర్వాత అద్భుతంగా పొగిడే గొప్ప లీడర్ కింద భావిస్తారు. మరి ఆయన నడిపే ప్రభుత్వంలో చేసిన ఘనకార్యం అనమాట. ఏంటంటే 20 ఏళ్ళ మిస్టర్ శశాంక్ యాదవ్ గారు వాళ్ళ తాతగారి కోసం ఆక్సిజన్ సిలిండర్ కావాలని చెప్పి ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. అది ఎవరికంటే సోను సూద్ అనే ఒక యాక్టర్, ఈ మధ్య కొంచెం చాలా తీవ్రంగా సమాజ సేవ చేస్తున్న ఒక యాక్టర్. దాదాపుగా చాలా ఎక్కువ చేశాడండి ఆయన. మరి ఆయన అంతలా ఎలా చేయగలుగుతున్నాడు ఎవరికి తెలియదు. బట్ ఎనీవే ఆయన మంచి పని చేస్తున్నందుకు మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. కొంతమంది సినిమా వాళ్ళ కాకుండా ఆయన నిజంగానే ట్రూ టు ద నేచర్. సినిమాల్లో వెళ్ళనేమో కానీ నిజమైన జీవితంలో మాత్రం హీరోలో నిలబడ్డాడు ఆయన. సో ఆయన విషయంలో, ఆయన చేసిన మంచి పనుల విషయంలో మాత్రం ఆయన మెచ్చుకోవాలి. సో సరే, ఆయన పక్కన పెడితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ పోస్ట్ పెట్టినందుకు ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆయన బుక్ చేశారండి. దేనికంటే బుక్ ఫర్ స్ప్రెడింగ్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్. తప్పుడు సమాచారం ఇస్తున్నారని చెప్పినందుకు బుక్ చేశారట ఉత్తరప్రదేశ్ పోలీసులు. ఆయన ఇచ్చిన తప్పుడు సమాచారం ఏంటంటే, నాకు ఆక్సిజన్ కావాలి అర్జెంటుగా అని చెప్పి సోను సూద్ గారికి ట్యాగ్ చేసి పెట్టిన పోస్ట్ అట. ఆ పోస్ట్కి ఇచ్చారట. హిజ్ అపీల్ వాస్ దెన్ రీట్వీటెడ్ బై అ ఫ్రెండ్ హూ ఆల్సో కాంటాక్టెడ్ అ జర్నలిస్ట్ అట్ ద వైర్. షీ amplified the message, as many other prominent Indian individuals who have been doing in the crisis. Cabinet Minister Smriti Irani, who is the MP for Amethi, was tagged and responded later that evening saying she had tried to contact Mr. Yadav and had alerted local officials. He has not commented since charges were pressed. ఇక్కడ చూడండి, ఈయన జైల్లో పెట్టారు. స్మృతి ఇరానీ అని చెప్పి బీజేపీకి సంబంధించిన వక్తే. ఆవిడ అనుకోకుండా ఇది ట్యాగ్ అయినట్టుంది. బహుశా ఆవిడ ఆ సమయంలో మరి వీడు మంచితనం మరి ఏమో తెలియదు, కానీ మొత్తానికి వీడు కొంచెం హెల్ప్ చేశారట కాంటాక్ట్ చేయడానికి. అయితే ఈ గుడికి ఛార్జెస్ పడ్డాయన్న విషయం తెలియదు. కాల్ శశాంక్ థ్రైస్, నో రెస్పాన్స్ ఆన్ ద నంబర్ షేర్డ్ బై యూ ఇన్ యువర్ ట్వీట్. హ్యావ్ అలర్టెడ్ ఆఫీస్ ఆఫ్ DM Amethi and Amethi police to find and help the person in need. చూడండి, అల్సా మారి ది సిల్వా ఈవిడ సంథింగ్ ఏదో రిప్లై ఇచ్చినట్టుగా ట్వీట్లో ఉంది. Mr. Yadav's grandfather died on Monday night, apparently of heart attack. Officials said he had not been suffering from COVID-19, but the circumstances around his death remain unclear. ఆక్సిజన్ సిలిండరు కావాలని చెప్పి అడుగుతుంటే హార్ట్ అటాక్ వల్ల వాళ్ళ తాతగారు చనిపోయారట. ఎందుకంటే COVID-19 వల్ల అక్కడ మరి జరగలేదట మరి. సో ఏదేమైతేనే ఇక్కడ COVID-19 వల్ల జరగదు. సో అలా ఉంది మరి పరిస్థితి. Pressure over COVID is growing on the Prime Minister Modi, who is facing increased criticism over his handling of the crisis. So obviously మరి తప్పుల మీద తప్పులు చేస్తే ఎవరికైనా సరే వాతలు పడతాయి. అది ప్రైమ్ మినిస్టర్ అయినా మామూలు మనిషి అయినా జరిగింది అదే. Earlier this week there was an anger after his government ordered Twitter to remove posts for critical of his actions. ఇక్కడ మనకి తెలియదు ఏంటంటే, ట్విట్టర్లో కొంతమంది ఎవరైతే గవర్నమెంట్ క్రిటిసైజ్ చేస్తున్నారో వాళ్ళని పోస్టులు డిలీట్ చేయమని చెప్పి ట్విట్టర్ని అడిగారట. సో నువ్వు క్రిటిసైజ్ చేస్తున్నప్పుడు
it is wrong, then it is wrong. You don't have to worry about false criticisms. But if it is right, then డెమోక్రసీలో ప్రతి వ్యక్తి తన వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని చెప్పే అధికారం ఉంటుంది. అది బేసిక్ రైట్ కూడా. ఆ రైట్ని తీసేసి పని చేస్తున్నారు. సో అది మాత్రం తప్పు, అది నేను అనుకుంటుంది. సో గవర్నమెంట్లు ఎలా డిసిషన్ చేసుకుంటున్నాయి అదే మనం ఎన్నుకున్న గవర్నమెంట్లు అలాంటిది మనం ఏం చేయలేం. క్వశ్చనబుల్ కోవిడ్ కేస్ నెంబర్స్ బై గీతా పాండే, BBC. ఇది ఒకటి ఉందండి. క్వశ్చనబుల్ కోవిడ్ కేసెస్ అంటే భారతదేశ జనాభా 140 కోట్లు. 1 కిలోమీటర్కి 100 మంది ఒక చదరపు కిలోమీటర్ కొన్ని 100 మంది ఇక్కడ ఉంటారు. చాలా క్రామ్డప్గా ఉంటారు. ఇలాంటి దేశంలో నీకు కోవిడ్ కేసులు చాలా తక్కువ వస్తున్నాయి. అది కూడా కోవిడ్ అనేది గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి అన్నప్పుడు నెంబర్ ఆఫ్ కేసెస్ చాలా ఎక్కువ ఉంటాయి, ఆబ్వియస్గా ఉంటాయి. బేసిక్ సైన్స్ అండ్ బేసిక్ మ్యాథమెటిక్స్ తెలిసినట్టు ఎవడైనా చెప్పేది. మరి అలాంటప్పుడు మన దేశంలో కేవలం కొన్ని కేసెస్ నమోదవుతున్నాయంటే ఖచ్చితంగా దేర్ ఈజ్ సమ్ సార్ట్ ఆఫ్ మిస్చీఫ్ ఇన్ దట్. ఏదో ఖచ్చితంగా తప్పు జరుగుతుంది అక్కడ. సో దానికి సంబంధించి అన్నమాట. సో దాని గురించి వీడియో చూద్దాం. ఉత్తరప్రదేశ్, a state of 240 million people, has recorded 1.12 million cases and 11,414 deaths since the pandemic began. ఈ కోవిడ్-19 పాండమిక్ స్టార్ట్ అయిన తర్వాత ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో దాదాపుగా 240 మిలియన్లు అంటే 24 కోట్ల మంది నివసించే ఒక రాష్ట్రంలో కేవలం నమోదైన 10 లక్షల కేసులు. 24 కోట్లు అంటే దాదాపుగా సౌత్ ఇండియా మొత్తం వస్తుందండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక ఈ 5 రాష్ట్రాలకు వెళ్తే ఎంత జనాభా ఉంటుందో అంత జనాభా కన్నా ఇంకెంత ఎక్కువే. అంత జనాభా కలిగిన రాష్ట్రంలో నమోదైన కేసులు అంటే 1.12 మిలియన్ పీపుల్. 11 లక్షల కేసులు మాత్రమే. 11 లక్షల కేసులు కోవిడ్ కేసులు. నమోదైన మరణాలు కేవలం 11,414 మరణాలు. ఎవరికైనా కొంచెం వెటకారంగా ఉంటుంది, బట్ అఫీషియల్ డేటా అదే మరి. బట్ a closer look at the situation on the ground makes those numbers highly questionable. అంటే ఈ జర్నలిస్టులు వెళ్ళి చూస్తున్నప్పుడు మాత్రం వాళ్ళు చూసేదానికి అక్కడ అఫీషియల్ నెంబర్స్కి చాలా తేడా ఉందని చెప్తున్నారు. On one day this month, health officials said 68 people had died across the entire state. But one newspaper ran a headline quoting officials in the capital, Lucknow, as saying they had recorded 98 COVID funerals just in that city alone. సో ఇదిగోండి ఈ ఆర్టికల్ కోసం నేను చూస్తున్నాను. బేసిక్ ఏమైందంటే ఉత్తరప్రదేశ్లో ఒక రోజున కేవలం 68 మరణాలు మాత్రమే నమోదయ్యని చెప్తున్నారు. కానీ యాక్చువల్గా లక్నో అని ఉత్తరప్రదేశ్లో వన్ ఆఫ్ ద బిగ్ సిటీ, ఉత్తరప్రదేశ్కి క్యాపిటల్ కూడా అనుకుంటా. సో ఈ ప్లేస్లోనే 98 మరణాలు నమోదైనాయి. రాష్ట్రం మొత్తం 68 మరణాలు నమోదైతే ఆ రాష్ట్రంలో ఉండే ఒక నగరంలోనే 98 మరణాలు నమోదైనాయి. అంటే ఇంకా నమోదు చేయని మరణాలు ఎంత అంటే 30 మరణాలు ఒక రోజుకి, అది కూడా ఒక చిన్న నగరంలో. మరి రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో ఇంకెంత నమోదు చేయాలో ఆలోచించండి. మన ఉత్తరప్రదేశే కాదు, దాదాపుగా కోవిడ్ వల్ల ఇంపాక్ట్ అవుతున్న ఉత్తరప్రదేశ్, క్షమించండి స్క్రీన్ టైంది ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. సరే, ఉత్తరప్రదేశ్లోనే కాదు మన దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా సరైన స్థాయిలో నెంబర్స్ని నమోదు చేయలేకపోతున్నారు, సకాలంలో నమోదు చేయలేకపోతున్నారు. దీనివల్ల ఏంటంటే ప్రజలకి చాలా తక్కువ మొత్తంలోనే వ్యాధి వ్యాపించింది, చాలా తక్కువగానే వ్యాధి వ్యాపించింది అన్న భ్రమలో ఉంటున్నారు. ఆ భ్రమలో ఉండడం వల్ల జనాలకి ఈ వ్యాధి తీవ్రత అర్థం కావడం లేదు. ఈ వ్యాధి తీవ్రత ఎప్పుడైతే జనాలకు అర్థం కాదో దాన్ని లైట్గా తీసుకుంటారు, చాలా లైట్గా తీసుకుంటారు. అదే ప్రమాదం. ప్రపంచంలో లక్షల మంది జనాలు మరణిస్తుంటే యువతలు మాత్రం మనం చాలా లైట్గా తీసుకుంటున్నాం. దీనివల్ల చాలా ప్రమాదం ఉంటుంది. ఇప్పటికైనా మన వాళ్ళు కొంచెం మేలుకుంటే మంచిదేమో. Add to that the reports of funeral pyres burning around the clock in the holy city of Varanasi, in Allahabad, Kanpur and many others, and you get a sense of why many believe the numbers are being massively under-recorded. సో ఇక్కడ మీకు ఉత్తరప్రదేశ్లో వారణాసి, అలహాబాద్, కాన్పూర్ లాంటి ప్రాంతాల్లో కూడా డైలీ కట్టెలు కాలుస్తూనే ఉన్నారంట. అట్లాగే మృతదేహాలని కాలుస్తూనే ఉంటున్నారు డైలీ, 24/7 రన్ అవుతుందండి. కొంతమంది రీసెంట్గా పొద్దున్న ఒక చూశాను న్యూస్ ఛానల్లో ఒక ఆర్టికల్ అనడం కాదు కానీ వీడియో కథనం.
శ్మశానంలో ఈ దహన సంస్కారాలు చేసే ఒక పురోహితుడికి జస్ట్ 5 రోజులైందంట తను స్నానం చేసి 5 రోజులైందంట. 5 రోజుల నుంచి స్నానం లేకుండా ఆయన దహన సంస్కారాలు చేస్తూనే ఉన్నాడు. అన్నం తినడానికి కూడా ఖాళీ లేనంత ఇదిగా దహన సంస్కారాలు చేస్తున్నాడు. మీరు అర్థం చేసుకోండి దాన్ని బట్టి. సో ఇది మనకి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు అని అనుకోకండి. మీరు జస్ట్ కోవిడ్కి సంబంధించిన విషయాలు మీరు ఫాలో అవుతూ ఉంటే యూ విల్ గెట్ ఇట్. సో దానికి సంబంధించి బహుశా ఉంటుంది అనుకోండి. న్యూస్ ఎందులో ఉందో తెలియదు, మర్చిపోయాను, మొత్తం చూడాలి. సరదా అండ్ దట్ ఈస్ నాట్ జస్ట్ ఇన్ వన్ స్టేట్ ఇన్ ఇండియా. ఉత్తరప్రదేశ్ ఈజ్ జస్ట్ వన్ స్టేట్ ఇన్ ఇండియా. ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్లోనే అదే పరిస్థితి. సో అదే ఇక్కడ చెప్పారు. ఇది బీబీసీకి సంబంధించిన కథనం. దీని గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే బీబీసీ ఇది ఒక రకంగా చెప్పాలంటే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ న్యూస్ ఆర్గనైజేషన్స్. అలాంటి న్యూస్ ఆర్గనైజేషన్స్కి ఒక మోటివ్ ఉండదు, ఒక పలానా దేశాన్ని మాత్రమే మనం టార్గెట్ చేయాలని. అలాంటి మోటివ్స్ ఉండవు. బీబీసీ కాదు, వైజ్ అవ్వచ్చు, వాక్స్ అవ్వచ్చు, ఫాక్స్ అవ్వచ్చు, తర్వాత మీకు అల్ జజీరా అవ్వచ్చు. ఆల్మోస్ట్ అసలు నేను చూడండి ఫారెన్ మీడియా లేదు, ప్రతి మీడియాలోనూ మన కంట్రీకి సంబంధించి యాక్చువల్ సిచ్యువేషన్ రిపోర్ట్ వస్తుంది. మన కంట్రీలో మాత్రమే అది తప్ప మిగతా అన్ని ప్లే చేస్తున్నారు. సో దీనివల్ల జనాలకి ఏంటంటే ఏమంటాము, ఇగ్నోరెన్స్, ఒక రకమైన ఇగ్నోరెంట్ హిస్టరీ అనుకోవాలి, ఇగ్నోరెంట్ పీపుల్ తయారు చేస్తున్నారు అనుకోవాలి, మరి ఏమనుకోవాలి తెలియదు. సో ఇటువంటివి ఉన్నాయి. ఇవాళ కాకపోతే రేపైనా దీనివల్ల మరి చనిపోయిన వాళ్ళు ఎవరైతే కుటుంబాల్లో వాళ్ళ ముఖ్యుల్ని కోల్పోయారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ రాజకీయ నాయకులు సమాధానం చెప్పి తీరాల్సి ఉంటుంది. ఎందుకంటే 2 లక్షల మంది, దాదాపుగా 2,22,000 మందికి పైగా చనిపోయారండి. చనిపోయిన వాళ్ళ కన్నా 2,22,000 కుటుంబాలకు మాత్రం ఖచ్చితంగా వీళ్ళ సమాధానం చెప్పి తీరాల్సి వస్తుంది. ఎందుకంటే వీళ్ళ నిర్లక్ష్యం ఖరీదు అన్ని లక్షల ప్రాణాలు. చాలా చిన్న నెంబర్ అనిపిస్తుంది చాలామందికి. 2 లక్షల మంది చిన్న నెంబర్ కాదండి. రోజుకు 3,000 మంది చనిపోతున్నారంటే రోజుకు ఒక గ్రామం లేచిపోతుందని అర్థం. అలా అర్థం చేసుకోండి. బహుశా అప్పుడు మీకు అర్థమవుతుంది, రోజుకో గ్రామం జనాభా చచ్చిపోతున్నారు. అప్పుడు కొంచెం అర్థమవుతుంది పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో. అలాగన్నా కొంచెం జనాల్లో కాస్త అవేర్నెస్ పెరుగుతుందని, యాజ్ అన్ ఇండివిజువల్గా మనం ఎంత చేయగలం అంతే చేయగలం. లెట్స్ హోప్ దట్ అందరూ మాస్క్ వేసుకోండి. మీ ఇండివిజువల్ లెవెల్లో మీరు ఎంత చేయగలరో అంతే చేయండి. You don't have to be a hero to do anything. You don't have to be a politician to do anything. Whatever you can do, మీ చేతులు ఎంత చేయగలరో అంతే చేయండి. ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కాబట్టి వాట్ వీ కెన్ డూ ఈజ్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ యాజ్ బెస్ట్ యాజ్ పాసిబుల్. ట్రై టు అవాయిడ్ బీయింగ్ ఇన్ లార్జ్ గ్యాదరింగ్స్. ఎక్కువ పెద్ద మొత్తంలో ఉండే గ్యాదరింగ్స్లో ఉండకండి, అది మంచిది కాదు, దానివల్ల ప్రమాదం. సో ఎప్పటికన్నా దాని ప్రకారం ఉండే ప్రయత్నం చేయండి. అంతకుమించి చెప్పడానికి ఏం లేదు. సో ప్రస్తుతానికైతే మాత్రం ఒకటే చెప్తున్నాం, మాస్క్ వేసుకుని వెళ్ళండి. బయటకు వెళ్తే వీలైనంత వరకు మీరు ఇంట్లోపలే ఉండే ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు శానిటైజేషన్ చేసుకోండి. తొందరగా ఎక్కువ మంది గుంపుడు, అసలు ముగ్గురు కలిసి ఉండే ప్రయత్నం కూడా చేయకండి. సరిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్, వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.